ఎరా గుద్దినప్పుడు సారీ కూడా చెప్పాను కదరా, మరి ఎంతమంది తీసుకొచ్చావేంటి? అశోక్ దేవాగాడు ఫ్యామిలీ మొత్తం చచ్చారని ఏం స్టోరీ రాశాడ్రా. ఇప్పుడు నేను ఆ స్టోరీని నిజం చేస్తా. ఏంటి ప్రాబ్లం? అని వేసేయాలా? అడ్డంగా నరికేయాలి. చూడు బాసు, వాళ్ళకి నీకు ఏం గొడవ ఉందో నాకు తెలదో, నాకు అనవసరం. వాళ్ళు నన్ను నమ్ముకుని వచ్చారు, సో వాళ్ళని వేయాలంటే ముందు నన్ను వేసేద్దాం ఉండాలి. ఉందా? వీడితో ఎంతసేపు డిస్కషన్ ఏంటి డాడ్? తీసుకో, గురి చూసుకుంటూ పక్క పడాలంతే. వాళ్ళు ముంబై దాటి వెళ్ళకూడదు. పొగడో సాలికు పొగడో. అబే ఈ పవార్ నుంచి తప్పించుకోలేరు. రే ఎక్కడ్రా అశోక్ దేవగాడు? నీ ఫేస్ లో భయం కనపడడం లేదేంట్రా? సార్, నా ఫేస్ లో భయం కనపడటం లేదా? సరిగ్గా చూడండి సార్, నా ఫేస్ ఎంత సార్? పులావు సాలేకో. ఒరే రామకృష్ణ, ఇప్పుడు ఏంట్రా నీ కమిట్మెంట్? వీళ్ళనెయ్యాలంటే ముందు నిన్నెయ్యాలన్నావు కదరా. నిన్నేసి ఆ తర్వాత వీళ్ళనేస్తా. నా బేటానేమి చెయ్యొద్దు. ఉప్పు సముద్రం ఉంటే బతికే నీకే ఎంతుంటే దానికే ఫీడింగ్ ఇచ్చే గోదావరి కట్టిన పుట్టి పెరిగి నీ రామకృష్ణ గారికి ఇంకెంత ఉండాలరా? వాళ్ళని వేయాలంటే ముందు నన్ను వేయాలి, నన్ను వేయాలంటే ఈ నేసేయాలి. ఏం చేద్దాం? నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు. నేను వీళ్ళని వదులుతాను, నువ్వు వాడిని వదిలే. మనమే ముందెందుకు వదలాలన్నా? వాడు మనుషులు 4 ఉన్నారా, మన మనిషి ఒక్కడే, వాడినే వదలు. మనం ఒక్కడైనా అక్కడున్నది నా వారసుడ్రా. సరే సరే, మేము 1 2 3 అంటాం. అటు నుంచి మా వాడిని పంపించావు, ఇటు నుంచి మీ వాడిని పంపిస్తాం, మధ్యలో క్రాస్ అవుతారు. మీరు మరి పాత సినిమాలో వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? యదవ కామెడీ ఆపి ముందు మా వాళ్ళని వదులు, తర్వాత ఇటు వదులుతా. బాబాయ్ దగ్గరికి వెళ్తాను. సార్, వాడు చాలా మొండోడు సార్, ఎవరి మాట వినడు సార్. నా మాట విని మమ్మల్ని వదిలేండి సార్. నేను వాడికి ఏదో నచ్చ చెప్పి మీ అబ్బాయిని మీ దగ్గర పంపిస్తాను సార్. ఒట్టు సార్, అలా చూడకండి సార్, భయం వేస్తుంది. నా మాట నమ్మండి సార్. తేడా వస్తే ఫస్ట్ వాడిని వేయను, నిన్నేస్తా.
అమ్మయ్యా, వీడొక్కడి వల్ల మేమందరం బతికిపోయావురా బాబు. బాబు, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాం. ఏంట్రా ఇడు ఈ టెన్షన్ తట్టుకోలేక బిక్క చచ్చిపోయాడా ఏంటి? ఇంకా చచ్చిపోలేదు, వాడు నిజంగానే చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? నువ్వు అలా ఫిట్స్ వచ్చి కొట్టుకోకు, వాడు తెలిస్తే డేంజర్. కొంచెం బిల్డప్గా ఉండు. ఈ సిచ్యువేషన్ లో నాకు బిల్డప్లు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వస్తాయరా? ఈ టెన్షన్ లో వాడి చేతిలో చావటం కంటే ఈ తుపాకీతో కాల్చుకుని నేను ఇందులో బుల్లెట్లు అయిపోయినాయి. వీడి ఒంట్లో ప్రాణం లేదు, ఈ గల్లో బుల్లెట్లు లేవు, మేము ఎట్టెళ్ళాలో తెలియట్లేదు. అరే, సవారీ దగ్గర పెట్టుకొని సవాల్ ఎట్లా వదిలేవరా నాయన? వదలు. బాబాయ్, సిచ్యువేషన్ చేయదడిపోతుంది. ఇంకా లాకెట్ డిసైడ్ చేయాలి. రాముడు వస్తే రావణ కష్టం, కృష్ణుడు వస్తే కురుక్షేత్రం. అదేంట్రా గోడుగా ఆగిపోయింది? దేవుడు కూడా మనతో క్యారమ్స్ ఆడుకుంటున్నాడా ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు బాబాయ్. రాముడు రాలేదు, కృష్ణుడు రాలేదంటే సిచ్యువేషన్ రామకృష్ణ వదిలేసినట్టే. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను చూసుకుంటా. రైట్ టైంలో రిస్క్ పెట్టాడేంట్రా? అసలు వీడెందుకు దొరికిపోయాడు రా వాళ్ళకి? భాయ్, నాకేదో కొంచెం డౌట్గా ఉంది. బాబు కొంచెం తలవాల్చాడు చూడండి. సిగ్గుతో తలదించుకున్నాడ్రా. మరీ ఉలుకు పలుకు లేకుండా సైలెంట్ గా ఉన్నాడేంటన్నా? ఇప్పుడు నువ్వు మాట్లాడరా. బోల్. సేమ్ ప్రాబ్లం. ఏంట్రా లేటు? వదలు. కొంచెం రియలిస్టిక్ గా ఆలోచించండి రా. ఇప్పుడు ఈయన ఇక్కడ వదిలేస్తే మమ్మల్ని బతకనిస్తారా? మీరు మాకు ఇప్పుడు ఒక వెహికల్ అరేంజ్ చేయాలి. ఊరు దాటంగానే వీడిని అక్కడ వదిలేసి మా దారి మేము చూసుకుంటాం. వీడు మామూలుడు కాదయ్యో. భాయ్, ఇప్పుడు వాడిని వదిలామంటే మళ్ళీ మనకు దొరకడు. వదలకపోతే నా కొడుకు నాకు దక్కడం. రే, అర్జెంటుగా బండి అరేంజ్ చేయండిరా. ఏసీయా నాన్ ఏసీయా? వీడియో కోచ్ అరేంజ్ చేయరా. కరెక్ట్ అన్న, బాబు కూడా దారిలో బోర్ కొట్టకుండా ఉంటది. వెనక పెద్ద వేషాలు వేసినంటే తేడాలు వచ్చేస్తాయి. సిటీ దాటంగానే బాడీ కలెక్ట్ చేసుకోండి. అదేంటన్నా బాడీ అంటాడేంటి? అరే చూప్, మేరా బేటా బాడీ కాకపోతే గాడి యారా? అసలు మీ గొడవ ఏంటో ఒక్క ముక్క అర్థం అవ్వట్లేదు. మీ బాస్ ఏమో కట్టు బొట్టు పెద్ద కాశీ బంతులో బిల్డప్ ఇస్తూ ఉంటాడు అక్కడ. అసలు మా ఊరికి రాకముందు ఇక్కడ ఏళ్ళకి పెట్టారా మీరు? స్మగ్లింగ్ మర్డరా? అసలు వాళ్ళకి మీకు ఏంటి గొడవ? చెప్పు శివ, మమ్మల్ని నాసిక్ లో ఉంచి చదివించి ముంబైలో మీరు చేసిన పని ఇదా? పొద్దున్న చావుకు కూడా మీ గొడవలే కారణమై ఉంటాయి. అన్నీ అంత పెద్ద క్రిమినలా? చెప్పు శివ. ప్రియా, అన్న గురించి ఎవరేం మాట్లాడకండి. నువ్వు అనుకుంటున్నట్టు తప్పుడు పనులు చేయలేదమ్మా మీ అన్న. 10 ఏళ్ల క్రితం మీ అమ్మ నాన్న చనిపోతే దిక్కులేని మిమ్మల్ని గొప్ప వాళ్ళని చేయాలని ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎక్కడో మిమ్మల్ని దూరంగా హాస్టల్లో పెట్టి మీకోసం రాత్రి పగళ్ళు తేడా లేకుండా కష్టపడేవాడు. ఆ రోజు శిరీషమ్మ పుట్టినరోజని అన్న ఊరికి బయలుదేరుతుండగా చెప్పాను కదా అశోక్, జీతం వరకు ఓకే, అప్పులు ఇవ్వటం నా వల్ల కాదు. తీసుకో అశోక్, నీ చెల్లెలు పుట్టినరోజుకి ఖాళీ చేతులతో వెళ్తే తనకంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతావని నాకు తెలుసు. తీసుకో. పవర్ తమ్ముడు, సలాం సార్ సలాం. మీరు వచ్చారేంటి? పిలిస్తే నేను పిలిచారా? మా గ్రూప్ కి అగేన్స్ గా ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నారంట. వాళ్ళ శవాలతో ఫోటోలు దిద్దామని వచ్చాను. జావరే లేకే ఈ రోజుకో भूख लगी, पराठा बना, चिकन बना। क्या सब चिकन मटन खत्म हो गया साहब, खाली वेजिटेरियन। నోరు లేస్తే తల లేస్తుంది. ఊరుకోండి, మీరు కూర్చోండి, నేను చేస్తాను కదా. వస్తాను. అశోక్, కస్టమర్లు వచ్చారు, నువ్వు అర్జెంట్గా చికెన్ పరోటా చేయాలి. ట్రైన్కి టైం అవుతుంది సార్. వచ్చింది ఎవరో తెలుసా? ఆ పవర్ తమ్ముడు. అయితే ఏంటి సార్? అది కాదు అశోక్, వాళ్ళని ఎదిరించి ఈ ఏరియాలో ఎవరు బిజినెస్ చేయలేరు. ఈ బిజినెస్ కన్నా మేము చేయలేకపోతే నేను నా చెల్లెలు అడుగు తినాల్సి వస్తుంది. రోటీ అచ్చావా నాథ్ సాబ్, ఖాయే. సార్ నా ట్రైన్కి లేట్ అయింది, బయలుదేరుతాను. ఏయ్ కూల్ నా కొడుకువి, నీకేంట్రా ప్రోగ్రామ్స్? तूने तो क्या तेरा बाप खिलाएगा खाना? ए हीरो వచ్చి సర్వ్ చేయి. అశోక్
ట్రైన్కి టైం అవుతోంది. నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటాం. అన్నయ్య, నువ్వు చూడు. ఏయ్, నిన్ను చూసి వాణ్ణి వదిలితే నన్ను వదిలి నువ్వు వెళ్తావేంటే? సర్వ్ కర్. तू जाके मिर्ची लेके आ. अभी लाया सर. तंदूरी चेस्ट पीस अदरिंदी. इधर जा रही है, इधर आना. అమ్మా నా చెల్లి సార్, పోలేండి సార్, ప్లీజ్ సార్. కొట్టు నా కొడుకుని కూలని తెప్పకున్న పవర్ ఏంటో తెలియాలి. ముంబైలో పవర్ తమ్ముడిని టచ్ చేశావు. ఎవట్రా నువ్వు? ముంబై నీ అమ్మ మొగుడు సొమ్ము కాదు, జనం నీ కాళ్ళ కింద చెప్పులు కూడా కాదు. ఒక్కసారి వాళ్ళంతా తిరగబడితే తగలబెట్టడానికి నీ బాడీ కూడా మిగలదు. సున్, ఇక నుంచి వీళ్ళకి అండగా నేను ఉంటాను. ఇంకెప్పుడైనా మీ వాళ్ళు ఇక్కడ కనపడితే నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి లేపేస్తా. చల్బే. చూద్దాం ఎవడ్లేస్తాడో. పవార్ని ఎదిరించిన అన్నకు జనమంతా అండగా నిలబడ్డారు. ఆ రోజు నుంచి అన్న అందరి కోసం డాన్ అయ్యాడు. అశోక్ నుండి అశోక్ దేవాగా మారాడు. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాంట్రాక్ట్ మనకి రావాలి. ఎవడ్రా పవార్? మన పవర్ ఏంటో చూపించావు. అన్నని ఎదిరించలేని పవార్ ఒకరోజు. నమస్కారం. నమస్తే జీ. కూర్చోండి. ప్లీజ్ రా. చెప్పండి డిఐజీ గారు, ఏం జరిగింది? నా కూతుర్ని పవర్ మనుషులు కిడ్నాప్ చేశారు. प्लीज डैडी जल्दी आ जाओ, मुझे ये लोग मार डालेंगे. मुझे बहुत डर लग रहा है डैडी, प्लीज आप जहाँ भी हो जल्दी आ जाओ डैडी प्लीज. వాళ్ళ డిమాండ్ ఏంటి? ఏదైనా డబ్బు? మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే గానీ వదలనన్నాడు. వాడు కిడ్నాప్ చేస్తే నిన్న అరెస్ట్ చేస్తానంటాడేంటనా? శివ, నాకు ఇద్దరు చెల్లెళ్ళున్నారు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అందరూ దేవుణ్ణి గుళ్ళో పెడతారు, నేను సెల్లో పెట్టాను. ముझे మాఫ్ కర్ దో. హలో పవర్. నువ్వు చెప్పినట్టే అశోక్ దేవాన్ని నేను అరెస్ట్ చేశాను. రైట్ డీజీపీ. ప్రతి పోలీసు వాడికి ఓ వయసుకు వచ్చిన ఆడపిల్ల ఉండాలిరా. मेरी लड़की को छोड़ दो प्लीज. అరగంటలో నీ కూతురు ఇంటికి వస్తుంది. భాయ్ బోలి. అశోక్ కా మ్యాటర్ ఖతం హో గయా. వాడు బయటకు వచ్చేసరికి 100 కోట్ల కాంట్రాక్ట్ మన చేతికి వస్తుంది. అమ్మాయిని వదిలే. भैया वो लड़की एक छोटी गलती हो गई भैया. अदी तटकोलेक क्या? वो छोटा गलती नहीं है, बड़ा गलती है. चले काम.
శివ అన్నా బాడీ పోస్ట్ మార్టం అయ్యేలోపు ఒక్కడు కూడా మిగలకూడదు. ఆ రోజు మీరు నాసిక్ నుంచి ముంబై వచ్చారు. వాడు అన్నను చంపాలని చూస్తే వదిన బలేకి. గౌతమి, నీ ఆఖరి కోరిక తీర్చడానికి అన్ని వదిలేస్తున్నాను. ఇన్నాళ్ళు ఆయన గురించి తెలియక చాలా చులకనగా చూశాను. ఇప్పుడు ఆయన ఏంటో తెలిసాక చాలా గౌరవం పెరిగింది. ఎవరు దిక్కండి. బాయ్, బాగా షూట్ చేశాను కదా. గురి తప్పావురా. అక్కడ కాదురా, ఇక్కడ పాగలుగా అనుకున్నావా? నేను కాల్చలేను, నా దగ్గర రివాల్వర్ లేదు. ఆ బండిలో ఉన్న నా కొడుక్కి ఏవైనా అయితే మేరీ గల్తీ నాయే. కాల్చింది వీడు, వీడిని మీ ముందే చంపేస్తాను. మీరు మాత్రం నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. మీకు 5 నిమిషాల బండి రెడీ చేస్తాను. వచ్చే 5 నిమిషాల్లో బండి మీ ముందుంటుంది. పోలీసులు రా. అవతల పోలీసులు వస్తున్నారు. శవాన్ని పెట్టుకుని తిరుగుతున్నారంటే చిత్త కొట్టేస్తారేమో రా నాయన. వాడేమో కొడుకుని చెప్పేసామని వచ్చి గంతో పిట్టలు కాల్చాడు కాల్ చేస్తాడేమో నాయన. ये गाड़ी किसका है? गाड़ी पे क्या है बोल. गाड़ी में आदमी है. आदमी गाड़ी में है. बहुत चलता है. అన్నా పోలీస్. लाइसेंस है आपके पास? अबे अपना गाड़ी है, जा जा. ठीक है सब, चलो चलो. బాబాయ్, డోర్ తెస్తాను, పట్టుకో. నేను పట్టుకోవడం ఏంట్రా? నన్ను పట్టుకోమంటావేంటి? ఆ పెళ్ళేదో తిప్పరా, వాళ్ళు వచ్చారని చంపేస్తారా? కాదు, రామకృష్ణ దిల్ అంటే చూపుతాం పదా. పరుగు ఆగదు, పొగరు తగ్గదు, ఎదురు నిలిగితే పోరు తప్పదు. ముసలు కొట్టిన విషము కక్కిన మరుక్షణములో కాటు తప్పదు. నువ్వో నేనో తేలాలన్నది తాతలు చెప్పిన యుద్ధంగా, నేనే మిగలాలన్న సవాలుకు నేనే సిద్ధంగా. చురుకు రైళ్లకు అంతు చిక్కది వేగం వేగం. కడలి గుండెలో సుడుల మధ్యలో అడుగు లేగల ధైర్యం ధైర్యం. లక్షల నక్షత్రాలు హఠాత్తుగా కిందికి తెగి పడిపోతున్నా.
దేనికి? నువ్వే కనుక లేకపోతే జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం, జరిగిన దాని గురించి కాదు. ఇప్పుడున్న ప్రాబ్లం ఒకటే, మన రెండు ఫ్యామిలీలను కలిపి వీళ్ళ పెళ్ళి ఎలా చేయాలనేది ఆలోచించాలి. అదంత ఈజీ కాదు రామకృష్ణ. ఆ పవర్ మన మీద అటాక్ చేశాడన్న విషయం అన్నకు తెలిస్తే ఈ ఊళ్ళోనే ఉండడు. మీ గతం గురించి మా నాన్నకు తెలిసినా కూడా మిమ్మల్ని మా ఊళ్ళో ఉన్నాడు. సో వీళ్ళ పెళ్లి జరిగేదాకా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మరి నాకైతేంటి? నువ్వేం టెన్షన్ పడకు బాబాయ్, నేను సేఫ్గా మళ్ళీ ముంబై పంపించే బాధ్యత నాది. నువ్వు సేఫ్ గానే పంపిస్తావు. ఆ పవర్ గార్డ్ నా శవాన్ని ఇంకా సేఫ్ గా మన ఊరు పంపిస్తాడు. నాన్న శవమా? తేడా వస్తే నిన్నేస్తా. मेरा बाप मर गया पापा ना की मेरा माँ की खाना नहीं बाबा 1 रुपए दिया पापा ఏంటి వాడు ఏమంటాడే? कुछ भी नहीं जी నిన్న జరిగిన గొడవల్లో బేట బెదిరిపోయాడు వాళ్ళు మిమ్మల్ని చంపేసినట్టుగా ఫీల్ అవుతున్నాడు ఓహో, అంటే నేను ఆల్రెడీ చచ్చిపోయినట్టు నా శవాన్ని మీరు దగ్గర పెట్టుకుని అడుక్కు తింటున్నట్టు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నమాట. జిలాని రేవు దగ్గరకు వచ్చే కొద్ది బాబాయ్లో టెన్షన్ పెరుగుతున్నట్టుంది. ఏం లేదురా, మన ఊళ్ళో అంతా సెట్ అయ్యే వరకు మా బాబాయ్ని మీ లాంచీలో ఉంచి కొంచెం జాగ్రత్తగా తీసుకురా. లాంచీలోనా? అంత టెన్షన్ అవసరం లేదు బాబాయ్. కోనవరం అంట వచ్చా? ఏంటి? భద్రాచలం అంట వచ్చా? రా 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 రా. ఎలా ఉన్నావమ్మా? సారీ అన్నయ్య. ఏయ్, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదన్నయ్య, నీతో చెప్పకుండా భద్రాచలం వెళ్ళింది కదా, అందుకే కొంచెం ఫీల్ అవుతోంది. అంతే కదా. చూడండి, మీరు ఇంకా చిన్న పిల్లలు కారు. మంచేదో చెడేదో తెలుసుకునేంత వయసు వచ్చింది. అయినా నువ్వు పెద్ద తప్పేం చేయలేదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నారు? ఈ రోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అన్నయ్య. కొత్తగా కనబడుతున్నానా? పెద్దడా ఎంతసేపు పరీక్షలు బాగా రాసావు నాన్న ఎరా పరీక్షలు 3 రోజులైంది, ఫ్రెండ్స్ రానివ్వలేదా? అవునా? అమ్మయ్య, పొజిషన్ కొంచెం కంట్రోల్లోనే ఉంది. అమ్మా ఏరా అన్నయ్య, ఎప్పుడొచ్చావు? ఇప్పుడు చిక్కిపోయావేంట్రా? సరిగ్గా తింటలేదా? ఏంట్రా టెన్షన్ పడుతున్నావేంటి? ఓ రిజల్ట్ గురించా? పర్లేదు, అంత పాజిటివ్గానే ఉంటుంది. సరే పద, ఫ్రెష్ అప్ అవుతుంది. ఈ 3 రోజులు ఎక్కడికి వెళ్ళావురా? నాన్న అది ఫ్రెండ్ మ్యారేజ్ అయితే అనుకో. ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పి వెళ్ళాలన్న జ్ఞానం కూడా లేదా నీకు? వచ్చేసాడు కదా ఎందుకు తిడతారు రాజ్యం, వాడిని వెనకేసుకొచ్చి ఇంకా చెడగొట్టకు. మా తమ్ముడు చేసిన పనికి తలవంపులతో చేస్తున్నాను. 3 రోజులుగా కనపడకపోతే ఏం ఎదవ పని చేశాడో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు? ఎంతో కష్టపడి డాక్టర్ అయి పెద్ద కొడుకుగా ఈ ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటున్నాడు. నీకు అన్నైనందుకు వాడు తలదించుకునే పనులు చేయకు. నేను వెళ్ళి వంట రెడీ చేస్తాను. రే నువ్వు వాడిని లోపలికి తీసుకెళ్ళు. సారీరా, ఊరుకోరా, నేను చూస్తారు. నా వల్ల నువ్వు మాట పడాల్సి వచ్చింది. నానేగా అంతే. నువ్వు ఉండబోయి లేదే బాబాయ్. సూపర్ రా. ఏమైనా నేనంటే నీకు చాలా ఇష్టం కదరా. ఏమే, ఈ రోజు నుంచి మనకి ప్రతిరోజు హనీమూనే. ఇంట్లో పనోళ్ళు వంటోళ్ళు ఉన్నారు కదా? అదంతా నీ చేతిలోనే ఉంది బాబాయ్. ఇదేంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు? మా పనులు చూసుకోవడం కోసం వచ్చావా? లేదల్లే సారు, ఆళ్ళ పనులు చూడటానికి నేను నెడుతున్నాను. ఇది వాళ్ళే. ఏమనుకుంటున్నారో నువ్వు? సొంత బాబాయిని పరా ఇంట్లో పల్లెకు పెట్టి లేచిపోయిన అన్నయ్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? ఇప్పుడే వెళ్ళిపోయి ఆనంద్ గారి మ్యాటర్ మొత్తం చెప్పేస్తాను. ఆ పని చెయ్యి. ఆడికి ఏదో ఐడియా ఇచ్చి నువ్వేం చెప్పి ఆర్య సమాజ్లో సాక్షి సంతం కూడా పెట్టావని చెప్తాను. కాళ్ళు చేతులు ఎరగొట్టు గోదాట్లో పడతాను. బాబాయ్ అశోక్ దేవ్ అంటే ఆయన. ఎవరు వీళ్ళంతా? నమస్కారం అండి. ఏం లేదండి, మీ చెల్లెలు వీళ్ళని పనులు పెట్టుకుంటా ఉంటుంది. అసలే రోజులు బాగాలేవు. వీళ్ళు దొంగలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు, టెర్రరిస్టులు. అంటే రేపు జరిగితే మళ్ళీ ఊరికి బ్యాడ్ నేమ్ కదండి, అందుకే వద్దని చెప్తున్నాను. ఏమ్మా? అది కాదన్నా, వీళ్ళు మాకు భద్రాచలంలో కలిశారు. పాపం ఆయన భార్య ఈవిడ భర్త లాంచ్ ప్రమాదంలో గోదాట్లో మునిగిపోయారన్నా. దిక్కు మొక్కు లేక ఏడుస్తుంటే చెల్లెమే మన ఇంట్లో పనిలో పెట్టుకుందామని ఇక్కడ తీసుకొస్తే ఈ రామకృష్ణేమో అడ్డుపడుతున్నాడన్నా. నువ్వు మాటిచ్చావమ్మా? అయితే ఇక్కడ ఉండు మనం. రండి ఇటు రండి. మీ పేరేంటి? ఎల్ఎస్ సార్. ఎల్లేసార్ అంటే? అంటే లేచిపోయిన సుబ్బారావు కాదండి, ఉత్త సుబ్బారావు. మిస్టర్ సుబ్బారావు సార్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. రూమ్ అది కొంచెం అరేంజ్ చేయండి అమ్మా. బాబా ఉంటాను సార్. నమస్తే. అరే శివ, వీడిని తీసుకెళ్ళి అవుట్ హౌస్ లో పెట్టే. అలాగే. ప్రియా, ఆవిడ లోపల తీసుకెళ్ళు. నేనిక్కడుంటే ప్రాణం విలవిల. ఇదే మీ అవుట్ హౌస్. ఏంట్రా మీ ఉద్దేశం? మీ స్టోరీలేంట్రా? నా పెళ్ళం చచ్చిపోయిందా? దాని మొగుడు చచ్చిపోయాడా? తొక్కల స్టోరీలు మీరును. సింపతి కోసం బాబాయ్, మీరంతా ఒకటని చెప్పాను అనుకో, డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది. అదే దిక్కులేనాలని చెప్తే చేరదెత్తారు. ఏంటా జాగ్రత్త తీసేది? నేను ఇక్కడ, బేగం అక్కడ.
మా ఇద్దరి మధ్య గ్యాప్ తట్టుకోలేను నేను అసలు. ఆ మాత్రం గ్యాప్ లేకపోతే పెద్ద ఆయన ఒప్పుకోడు. చెప్పు తెలిపోతున్నా నీకు. పెళ్లి పెటాకులేను నీకేం తెలుస్తురా? భోజనం లేకుండా ఉంటాను కానీ అది లేకుండా ఉండలేనురా. ఏ వాడుకున్నాడ్రా? నా బిడ్డని చంపేశాడు. 10 రోజులయ్యింది. వాడెవడో ఎక్కడున్నాడో ఏమీ కనిపెట్టలేకపోయారు. నేను కనిపెట్టానన్నా. అన్నా నీకు గుర్తుందా, వాడు మాటల్లో గోదావరి గట్టును పుట్టానన్నాడు. ఉప్పు సముద్రం ఉన్న బతికే నీకే ఎంతుంటే దానికే ఫీడింగ్ ఇచ్చే గోదావరి కట్టిన పుట్టి పెరిగిన ఈ రామకృష్ణ గారికి ఇంకెంత ఉండాలరా? ఇప్పుడు గుర్తొచ్చిందా? అరే ఈ గోదావరి ఏంట్రా? నేను చూపిస్తాగా మ్యాప్లో డీటెయిల్ గా. ఇదే గోదావరి నది అన్న. ఇటేమో వెస్ట్ గోదావరి, అటేమో ఈస్ట్ గోదావరి. నేను కూడా ఇక్కడే పుట్టాను. నీ స్టోరీ ఆపు. ప్లాన్ క్యా? అక్కడికే వస్తున్నా అన్న. ఈ గోదావరికి అటుపక్క ఇటుపక్క పట్టుమని 50 గ్రామాలు ఉంటాయి. వారం రోజులు జల్లెడేస్తే ఆ రామకృష్ణ గారిని ఈజీగా పట్టుకోవచ్చు అన్న. कुछ भी करो, मुझे रामकृष्ण चाहिए बस. అలా టర్నింగ్ ఇచ్చుకుంటావంటే నేనేనే సుబ్బిని, నీ హబ్బీని. అరే క్యా జీ, ఎవరిని చూస్తే గుట్టు రట్టవుతుంది. జావ్ జీ జావ్, చలే జావ్. నో జావ్. ఫుల్ మూడ్ లో వచ్చానే. ఇప్పుడు ఎవడైనా అడ్డొచ్చాడంటే వాడిని ముక్కల ముక్కల కింద నరికేస్తా. मेरा बाप मर गया बाबा, ना की मेरा माँ की खाना नहीं, 1 रुपए तो दे दो बाबा. తీసుకొని పడుకోరా, పడుకో. ఎవడ్రా అక్కడ? నువ్వా? నీకేం పని అక్కడ? అంటే మా ఆవిడ కల్లోకి వచ్చింది సార్. వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే వాళ్ళ ఆయన కూడా కల్లోకి వచ్చాడేమో తెలుసుకుందామని. వస్తే ఏంటంట? ఆవిడకేమో వాళ్ళ ఆయన లేడు, నాకేమో మా ఆవిడ లేదు. ఇద్దరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఓదార్చుకుందామని వచ్చాను సార్. పిచ్చి పిచ్చి వేషాలు లేదు. ఇంకెప్పుడైనా ఆవిడ చుట్టూ తిరిగావనుకో. తిరగలే సార్. నాకు స్మాల్ డౌట్ సార్. ఈ టైంలో మీకు మెలకు ఎందుకు వచ్చింది సార్? ఏయ్. కల్లో ఏదో నా తిప్పలు నేను పడతానులే సార్. వీడొకడు కరెక్ట్గా ఈ టైంలోనే రావాలా? అయ్యా నమస్కారం. నమస్కారం. సరే నేను తర్వాత ఈస్ట్ వెస్ట్ లో ఆల్మోస్ట్ 200 to 300 మ్యారేజెస్ ఈ చేతులతోనే జరిపించాను. ఇక మీ ఇంటి పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా. వచ్చింది, సంతోషం. అయ్యా తమ చెల్లెలు గారికి ఎలాంటి సంబంధం సెట్ చేయమంటారు? నిండుగా కలకలలాడుతూ మనశ్శాంతిగా బతికే ఒక మంచి కుటుంబాన్ని చూడండి. కట్నం ఎంత ఇస్తారు? ఎంత అడిగినా ఇస్తాను. అన్లిమిటెడ్ డౌరీ. కానీ కట్నాన్ని ఆశించేవాడు నా చెల్లెలు వద్దు. నో డౌరీ. అయ్యా స్ట్రెయిట్ గా పాయింట్కి వచ్చేస్తాను. తమకు కావాల్సింది ధనవంతుడా, రూపవంతుడా, విద్యావంతుడా? గుణవంతుడు. గుణవంతుడు. అయ్యా గుణవంతుడిని గూగుల్ సెర్చ్లోను, మంచి వాళ్ళను మ్యారేజ్ బ్యూరోలోను వెతకడం చాలా కష్టం. పూర్వ పద్ధతిలోనే ఫాలో అయిపోయి మన చుట్టాల్లోనూ చుట్టుపక్కలలోనూ చూస్ చేసుకోవడం మంచిది. ఆ విషయం నాకు వదిలేయండి. 1 వీక్ లో ఈ చేతులతో చెల్లెలికి నిశ్చితార్థం. శుభం. వెళ్ళొస్తానండి. హాయ్ శిరీష, ఏంటి పొద్దునే ఫోన్ చేసావు? మా అన్నయ్య నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు, నీతో మాట్లాడాలి. అర్జెంటుగా నువ్వు గుడి దగ్గరికి రా. కరెక్ట్ మ్యాటర్ దొరికింది. ఇప్పుడు ఇస్తాను చూడు చిన్న తూకం. ఈ బండి తోయడం కంటే ఏడ్సలే సరిగా తోయ్యా, నిన్ను మోయడం బెటర్ రా బామర్దే. పదండి. ఏం చేస్తున్నారు బావిళ్ళు? నా 6th సెన్స్ ప్రకారం ఇదేదో గుడి వెనక నా సమ మ్యాటర్లా ఉంది. కొడుకులు తప్పుచేరని నీళ్ళేడుగా పెద్ద ఆయన. ఇప్పుడు ఈ మ్యాటర్ చూపిస్తే తల్లి ఎక్కడ పెట్టినాడు చూద్దాం. అంతే. నువ్వు తోయ్. సార్ 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 ఎక్కడ బయలుదేరారు సార్? మనం అర్జెంటుగా గుడికి వెళ్ళాలండి. ఎందుకని? అక్కడ శనిగ్రహ పూజ చేయించాలి సార్. సాయంత్రం చేద్దాం. సార్ 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 సాయంత్రం అయితే వాళ్ళు ఉండరు సార్. ఎవరు? అదే గ్రహాలు సార్. అప్పుడు దూరం అయిపోతాయి సార్. ఇప్పుడు జరిపిస్తే మీ చెల్లెళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి సార్. ఓకే, అయితే మీరు మాతో రండి. నేనెందుకు సార్? ఇంట్లో అకౌంట్ సైజ్ చూసుకుంటాను సార్. తర్వాత చూసుకోవచ్చు. నాకు చాలా టెన్షన్ గా ఉంది ఆనంద్. రామకృష్ణ చెప్పినట్టు మన పెళ్లి జరుగుతుందా? యూ డోంట్ వరీ శిరీష, మనకేం భయం లేదు. మా తమ్ముడి మీద నాకు నమ్మకం ఉంది. మాటిస్తే మాయ చేసైనా అనుకున్న చేసి తిడతాడు.
ఏంటయ్యా ముసుగు? అంటే ఎవరైనా గుర్తుపడతారని సార్. గుర్తుపడతావేంటి? ఏం చేసావేంటి? ఏదో ఒకటి చేసేవాళ్ళే సార్. ఇప్పుడు ఎందుకు ఆ ఎంక్వైరీలు? వాళ్ళు వచ్చేస్తున్నారు సార్. వెళ్ళిపోదాం పదండి. ఎవరయ్యా వాళ్ళు? గ్రహాలు సార్. గ్రహాలు వెళ్ళిపోతాయి అన్నావు. ఇందాకెళ్ళి ఇప్పుడు వస్తాయి. గ్రహాలు దేవుడు సార్. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెళ్తాయో ఎవడు తెలుసు సార్. ఇక్కడ దాకా వచ్చాక పూజ చేయకుండా వెళ్ళటం ఏంటయ్యా? పదా. అన్నయ్య, అక్క. అయ్యో, అంకుల్. ఆనంద్, అన్నయ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ? చెప్పరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? కాపాడాలి. జరగదురా, మీరు అనుకున్నట్టు జరగదురా. వీడొచ్చాడేంటి? ఇంకా మన ప్లాన్ అవుట్. ఏమనుకుంటున్నారా? ఏం లేదు నాన్న, ఇద్దరు డాక్టర్ లేరు కదా, మన ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెట్టి జనాలు సేవలు చేద్దాం అనుకుంటున్నారు. కృష్ణ కృష్ణ. ఐడియా బాగానే ఉంది, కానీ పెద్దల సపోర్ట్ అయితే ఇక్కడ చెప్తే అర్థం చేసుకోడు. రే అటు నిప్పు ఇటు ఉప్పు, జరిగే పని కాదు. నువ్వు పదరా బాబు. ఏమా నువ్వు వెళ్ళు. రే రాము. లేదు నాన్న, వదిలే. పిలుస్తుంటే వెళ్ళిపోతావుంటే. అన్నయ్య గుర్తుపట్టలేదు కదా. దాంట్లో తప్పే ఉంది. జనానికి మంచి జరుగుతుందంటే వాళ్ళు అనుకున్నట్లే చేయమను. ఈ ఊరికి మేమెంతో రుణపడి ఉన్నాం. నాకేం అభ్యంతరం లేదు. ఇంకేంట్రా పెద్దలు ఒప్పేసుకున్నారుగా, 10 ఏర్పాట్లు చేద్దాం. శిరీష నువ్వు వెళ్ళమ్మా. ఏయ్, ఎలా ఉంది మన క్రియేటివిటీ? లేనివన్నీ బాగానే క్రియేట్ చేస్తావు, కానీ ఉన్నది దాచేస్తావు. దాచానా? ఏంటదే? నేనంటే నీకు ఇష్టమే కదా. ఇదేం సడన్ గా అటాక్ వచ్చేసింది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మాట్లాడవే, చెప్పు. ఇప్పుడే కమిట్ అయిపోదామా లేకపోతే చెప్పదా? అంటే కృష్ణ కృష్ణ. ఎవరండి? రామకృష్ణ అనే నామధేయము. నేనేనండి. ఏం కావాలండి? ఏమీ లేదండి, మిమ్మల్ని ఆశీర్వదిద్దామని వచ్చాం. కృష్ణ కృష్ణ. ఆడలకి జాలంటే మగాళ్ళకి జొమాటోలో పెట్టచ్చు. రామకృష్ణ చాలా అన్యాయమే. నువ్వు ఉండే ఈ ఊర్లో మా బామ్మర్ది గాడికి ఓ ఇల్లుంది, మిల్లుంది, బోల్డ్ బ్యాట్ నేమ్ ఉంది. వచ్చిన వాళ్ళందరినీ మీరు పంచుకోపోతే ఓ 4 ఆడవాళ్ళు మా ఇంటికి పంపొచ్చుగా. దీనికి ఫీల్ అయిపోతాంట్రా. రే ఆడ ముసలి పేషెంట్లు అందరినీ ఇంటికి పంపించాను. ఇప్పుడు హ్యాపీయా? దొలు తీరిందా? ఏంటంకల్ రోజు యంగ్ అయిపోతున్నారు. నేనేం కావటం ఏంటి? కల్చర్ చేసి తీసుకోండి. మార్చాను కదా. ఇంకెన్ని ప్లాన్లు వేయాలో. అక్కడ ఇప్పుడు మీరందరూ డాక్టర్స్ కాదు, యాక్టర్స్. మా అమ్మ నాన్న ఫ్లాట్ టైపులాగా యాక్ట్ చేయాలి.
ఈ దెబ్బతో మా ఇంట్లో కోడలుగా నీ ప్లేస్ ఫిక్స్ అయిపోవాలి ఓకేనా సరే ఏంట్రా రామ్మా చూడు ఎవరు వచ్చారో ఏమ్మా అంతా బాగా జరుగుతుందా ఊళ్ళో అందరినీ చెకప్ ఊళ్ళో వాళ్ళందరికీ అయిపోయినాయిలే మీరు సెటప్ చేయండి వెళ్ళండి దామదా నీకు అర్జెంట్గా చెకప్ చేసి వెళ్దా కూర్చో నాకేమైందిరా ఏమైందా అన్న రాత్రి మనందరం భోజనం చేస్తున్నప్పుడు నువ్వు దగ్గర లేదా అది ఊరికే పొలమారు దగ్గాను దానికే ఇంత హడావుడు చేస్తున్నావు అలా అనకమ్మా మదర్ సెంటిమెంట్ ఒక తల్లి దగ్గుతుంటే పట్టించుకున్న బిడ్డ బిడ్డే కాదమ్మా బాబే నేనంటే ఎంత మీరు చెక్ చేయండి అయ్యో బాబోయ్ మీ చర్చలు చూస్తుంటే నాకే టెన్షన్గా ఉందండి డాక్టర్ గారు మా అమ్మకేం కాదు కదండి ఈ ఇంట్లో ఎవరైనా సిగరెట్స్ కాలుస్తారా? కాలుస్తారా నా తగలెట్టేస్తారండి పెట్లు ఒకసారి అటు చూడండి వాడికి ఈసారి గట్టిగా నానోయ్ దా ఏంట్రా చెప్పండి మా అమ్మకి ఏమైంది నీకు చెప్పండి ఏంటమ్మా ఆంటీకి లంగ్స్ లో వచ్చిన ప్రాబ్లం అంకుల్. దానికి కారణం మీరు కాల్చే సిగరెట్సే. నాకు తెలుసండి ఎప్పుడో ఒకసారి నేను కొమ్మ చేస్తాను నాకు తెలుసు అమ్మా నీకేం కాదమ్మా నీకు నేనున్నానమ్మా నన్ను రే ఆగరా నేను సిగరెట్ కాలిస్తే తనకేంటమ్మా ప్రాబ్లం? కాల్చే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకే ప్రమాదం. మీకు తెలీదా అంకుల్? దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. నాన్న ఎంత పని చేశారు నాన్న పిల్లని బాబులతో చంపేసే వాళ్ళని చూశాను నాన్న కెరోసిన్ పూసి కాల్ చంపేసే వాళ్ళని చూశాను నాన్న ఆఖరికి ఉరేసి చంపేసే వాళ్ళని కూడా చూశాను నాన్న కానీ పొగతో చంపేసే వాళ్ళని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను నాన్న అమ్మా నీకేం కాదమ్మా నేను బతికించుకుంటానమ్మా రామ్మా ఈ మనిషికి దూరంగా తీసుకెళ్ళి కూలో నాలో చేశానా నేను బతికించుకుంటాను ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది? తనకి ఏ ప్రాబ్లం లేదు కదా? ఇప్పటికైతే ప్రాబ్లం లేదు అంకుల్. మీరు ఇలాగే సిగరెట్స్ కంటిన్యూ చేస్తే ఫర్దర్ గా ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ అమ్మా. టేక్ కేర్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ రామకృష్ణ. వెళ్ళొస్తామండి. వస్తానండి. మీ ఇంటికి కూడా తీసుకెళ్ళు తొందరగా. నేను ఎన్నిసార్లు చెప్పినా వినని మీరు ఆ అమ్మాయి ఒక్కసారి చెప్పగానే ఇన్నేళ్లుగా నువ్వు నా ఆరోగ్యం పాడవుతుందని చెప్పావు. ఎవరు నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పలేదు కదా? చూసావా నాన్న ఆమె ఒక్క రోజుకి ఎంత మార్పు తీసుకొచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెన్ని మార్పు తీసుకొస్తుందా మా నాన్నంత ఖర్చుడు కదా నాన్న. అమ్మాయి మంచిదేరా, వాళ్ళ అన్నయ్య గీరే తట్టుకోలే. ఆయనదే ఉందన్న మీరు ఒప్పుకుంటే ఆయనే దిగొస్తారు. మనం అనుకుంటే ఎలారా? ఆనంద్కి నచ్చాలిగా. అదే నాన్న అడ్డుకోలేదో నేను అన్నయ్యకి నువ్వు ఎంత చెప్తే అంత కదా. సరే సరే ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే, నువ్వు వెళ్ళు. అప్పట్లో పొద్దు నుంచి గుడి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారో ఇప్పటిదాకా భోజనాలకి టైం అవుతుంటేను అప్పుడే భోజనాలు అంటే తొందర ఏంటి రే ఒక 4 కుర్చీలు ఏంటి అక్కడ మూసుకుని ఏం చేయ అదేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? అవతల బండి పదండి రండి. ఏంట్రా వెళ్ళేది? వాళ్ళు పిలవందే. పిలుపు బయలుదేరి ఉంటుందన్నా, మీరు రండి చెప్ప. పిలుపు బయలుదేరటం ఏంట్రా? అదే అన్నా, అవతల ఒడ్డున బయలుదేరాలి, గోదావరి దాటాలి, ఇక్కడికి రీచ్ అవ్వాలి, కాస్తంత టైం పడుతుంది కదన్నా. మేము ఎక్కడుంటే అక్కడ చూస్తామేంట్రా? అబే ఏం లేదన్నా. ఇదంతా పగలేదేటి. హలో సార్ లోపలికి రావచ్చా? అదిగో పిలుపు వచ్చేసింది, రండి రండి రండి. నమస్కారం అండి. ఏంటి విషయం? మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవమని నాన్నగారు పంపించారండి. వెళ్దామన్నయ్యా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారు. వెళ్దామన్నయ్యా ప్లీజ్. సరే మీరు రండి. సార్ 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 మీరు వస్తే గానీ పార్టీ స్టార్ట్ చేయడం కూడా చెప్పమన్నారండి. వస్తాను బాబా, రెడీ. రామకృష్ణ, నిజంగా మీ నాన్నగారు రమ్మన్నారా? ఒక్కరమ్మన్నాడు. మరి అన్నయ్య వస్తే మీ నాన్నగారు రిసీవ్ చేసుకోకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎలా మేనేజ్ చేస్తాం? అబ్బా చంపేస్తా. అబ్బాయి ఏంట్రా నీ అబ్బా? పెళ్లి చేసుకొని పిల్లల్ని పుట్టించు. పుకార్లు పుట్టించావంటే పుకార్లా. అయినా ఇప్పుడు ఏమన్నాడు అనుకుంటావరా? మధ్యలో దూరావంటే 64 పళ్ళు రాలిపోతాయి. మనిషికున్నది 32 పళ్ళే కదరా. మొహం ఎక్కడ నువ్వు ఎంటర్ అవుతావని తెలిసి నీ ఆడి కలిపి చెప్పాడు. ప్రియాని భోజనానికి పిలిస్తే నీకెందుకు, సినిమా పిలిస్తే నీకెందుకు? ఏంట్రా గొడవ? ఏం లేదు మావా, ఈ మధ్య నీ బ్యాటింగ్ వీక్ అయిందని ఒకడు, నీ బౌలింగ్ డల్ అయిందని ఇంకొకడు, నీ ఫీల్డింగ్ మొత్తం ప్రియా చుట్టూ తిరుగుతుందని ఎవరు అవుతున్నారు. ఓకే నువ్వు తిరుగుతావు, నీకు ఆ దమ్ముంది. అసలు ఏ తడి లేని ఎవరికి ఎందుకని మోసం చాలు మ్యాటర్ అర్థమైంది. అది కాదురా యాక్టింగ్ ఆపరా. గోబ్మే బెక్కుండా ఇంత గ్యాప్ ఇచ్చావంటే మ్యాటర్ నిజమే అనమాట. నిజం చెప్పరా, నువ్వు ప్రియాని లవ్ చేస్తున్నావు కదా? ఈ విషయం నువ్వు ప్రియాకి చెప్పావా? లేదా ఇంకెందుకు రాలేదు, ప్రియాకి చెప్పేసి. తన టైం ఉంది. ఓకే టైం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పచ్చళ్ళు ఎక్కడ్రా?
ప్రియా రెడీ. అదే ప్రియా పచ్చళ్ళు, ప్రియా గోంగూర, ప్రియా ఆవకాయ, ప్రియా మసాలా. అదేనా వాళ్ళు పిలవకుండా వచ్చేస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి రిసీవ్ చేసుకుంటేనేమో ప్రెస్టీజ్ పడిపోద్ది, వెళ్ళకపోతేనేమో మర్యాద పడిపోద్ది. తొక్కల ప్రెస్టీజ్ పోతే పోయింది, మన మర్యాదలో మాత్రం ఒక మెట్టు ఎక్కువ ఉండాలి నాన్న. నేనే వచ్చి పిలవాల్సిందే. పర్వాలేదు, ఎవరు పిలుస్తుంటే. నాన్న భోజనం టైం అయింది, రండి రండి. ఆంటీ, నేను వడ్డిస్తా. వడ్డిస్తావమ్మా? తీసుకోండి. అరిసి చాలా బాగుందండి. రే రాము, నాన్న ఎట్రా 2 అరిసెలు పెట్టు. అయ్యో బలవే చాలండి. తినండి. పర్లేదు, తినండి సార్. రేయ్, కొన్ని ప్యాక్ చేసి ఇంటికి పంపించు. అలాగే మీ బావగారికి అతి మర్యాదలు చాలా ఎక్కువ అనుకుంటాండి. అవునండి. గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టినాయండి. ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఏ ఇంట్లో అయినా అలాగే ఉంటుంది. ప్రశాంతమైన గోదావరి మధ్యలో ఎంత బాగా అరేంజ్ చేశారండి. ఇప్పుడేం చూసారండి, రేపు మా చక్రపాణి బాబు పెద్ద అబ్బాయి పెళ్లిలో చూడండి ఏర్పాట్లు ఏ రేంజ్ లో ఉంటాయో. పేపర్ ఫ్రంట్ పేజీలో ముద్ర పడిపోవాల్సిందంతే. మనమే గొప్ప ఏంటి, ఆయన చెల్లెళ్ళ పిల్లకి తక్కువ చేస్తారా ఏంటి? ఆ మిగిలిపోయిన కూరలో గిర్లో రమణ మోటార్ పంపించి నా పాత బాకీ కింద జమ కట్టుకోమను. హలో జాగ్రత్త అండి. చెప్పిపోతున్నారా? ఆగరా, ఈ రామకృష్ణ గారికి ఇష్టమై అన్నాడు. ఎక్కడున్నాడు ఏంటో. సీన్లోకి సీతారత్నం వచ్చిందేంటి? వెళ్ళిపోతున్నారమ్మా. ఊళ్ళో వాళ్ళందరికీ వైద్యం చేశారు, చాలా మంది జబ్బులు నయ్యం చేశారు. మీరు వెళ్ళిపోతే మా ఊరికి దిక్కేవరమ్మా. అమ్మ రామకృష్ణ, మనోడు ఇలా మాయ చేశాడా? అదేంటి, మీ ఊళ్ళో ఆల్రెడీ 2 డాక్టర్లు ఉన్నారుగా. ఉన్నారమ్మా, కానీ లాభం ఏంటి? ఉంటారు కానీ లాభం ఏంటంట? ఆ బాబుకి ఉద్యోగం వస్తే ఎటు వెళ్ళిపోతాడు, ఆ అమ్మ పెళ్లి చేసి నత్తారింటి పోద్ది. ఊరికే ఊరుగాసు కూర్చోడం వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలా ఏంటి? ఊరుకో పెద్ద అయినా మన చక్రపాణి గారు తెలుసుకుంటే పెద్ద పైన చిటికలో వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి హాస్పిటల్ కట్టించారు. మీరందరూ అవునంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు తరిగిపోతాయా, ఈ పెళ్లి జరిగిపోతుందా? ఏదో ఒకవేళ. ఇదిగో పెద్ద ఆయన, తమరిదే ఊరు? పోతరేకులపల్లి. అదెక్కడ? లడ్డుగూడెం పక్కన. సరే ఏదో ఒకట్లే, మీకు మా చక్రపాణి బావ మెంటాలిటీ పూర్తిగా తెలియదు. ఆయన ఈ ఊరి కోసం ప్రాణాలు ఇస్తాడు, ఇక పంతాలకు లెక్క. ఏం బావా? మా పెద్దబ్బాయిని డాక్టర్ చేసింది ఊరి కోసం. మీరందరూ కోరుకుంటున్నట్టు ఆ అమ్మాయి తోడైతే ఇంకో 10 మందికి మంచి జరుగుతుంది. కానీ అది నా చేతుల్లో లేదు. పెళ్ళనేదే 2 కుటుంబాలకి సంబంధించింది. వాళ్ళకి అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం లేదు. నా అభ్యంతరం కూడా లేదు, కానీ వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయి నచ్చాలి కదా. నాకు నచ్చితే వాడికి నచ్చినట్లే. ఎరా పెద్దోడా? మీ ఇష్టం నాన్న. నా చెల్లిని కూడా అలాగే పెంచాను. ఏమ్మా? నీ ఇష్టం అన్నయ్య. శభాష్, పిల్లలంటే ఇలా ఉండాలి. పెద్దోళ్ళ పరువు పిల్లర్స్ లా నిలబెట్టడానికి పుట్టారు వీళ్ళిద్దరు. కళ్యాణ ప్రాప్తి వస్తూ. నా పోతరేకులు బెస్ట్ ఏమవుతుంది, వస్తానే. ఇదిగో పెద్ద ఈడ తల పాగలో నా తాయెత్తు ఎవడసలేడు. ఈడెవడో నా సిగ్నల్ పరిధిలో లేడు బామ్మర్ది. ఈ డబ్బా టవర్ దొబ్బింది. ఎరా చూసావా ఎలా హ్యాండిల్ చేశాను? ఎరగదీసావు. ఎవడు గుర్తుపడతాడేమో అనుకున్నా, ఎవడు గుర్తుపట్టలే. రామకృష్ణ, రామకృష్ణ. ఓర్ని లైన్ క్లియర్ అయిపోయింది. ఇద్దరు చూడారా రంకిలు వేసుకొని వస్తున్నారు. రామకృష్ణ, రే రామకృష్ణ. అది అక్కడంటే మేనేజ్ చేసావు, ఇక్కడ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఊరికి. ఆగండి, ఆగండి అమ్మాయి. నేను చెప్పేది విను, ఇదిగో. ప్రియా, నేను చెప్పేది- అబ్బో. ఇటు తూకొచ్చి అటు పాగొచ్చి మధ్యలో మనోడు దారి గోదారే. జిల్లా పిల్ల పాగో జిల్లా నడిమధ్య ఉన్నానే గోదారిలా. జిల్లా పిల్ల పాగో జిల్లా నడిమధ్య ఉన్నానే గోదారిలా. ఎడపే పవరి పైరు గుడిలో కొబ్బరి కోరు, ఎడపే పవరి పైరు గుడిలో
అన్నా క్యారే మిలా క్యా లేదన్నా, వెతకాల్సిన ఇంకా 4 ఊర్లు ఉన్నాయి. ఇన్ని రోజులు ఏం పీకుతున్నారా అక్కడ? భజన చేస్తున్నారా బేవకం? ఆ అశోక్ దేవా గాడు రామకృష్ణ గాడు వాళ్ళిద్దరూ నాకు కావాలి. అలాగే అన్న. స్వామి ఇప్పుడు ఏ ఊరికండి? గాంధీపురం. మంత్రులు గారు నా జాతకం ఎప్పుడు మారుతుందో చూడండి. నువ్వేం కంగారు పడకరా, జాతకం మార్చే గ్రహాలు దగ్గరలోనే ఉన్నాయి. పంతులు గారి గ్రహాలు దగ్గరలో ఉన్నాయనగానే స్వాములు వచ్చారేంటి? నమస్కారం స్వామి, ఏం కావాలండి? ఈ ఊర్లో ఆ. రామకృష్ణ అనే వ్యక్తి. ఓ రామకృష్ణ కోసం వచ్చారా? నేను చూపిస్తాను, పదండి పదండి స్వామి. పంతులు గారు ప్రోగ్రామ్ చెప్పావా? నువ్వు వెళ్ళరా డిప్పం. అవును, మీరు రామకృష్ణ కోసం వచ్చానన్నారు కదా స్వామి. ఇంతకీ రామకృష్ణతో మీకు పని ఏంటండి? ఈ ఊర్లో ఉన్న రామకృష్ణకి మా గురువు గారు 10 లక్షలు ఇచ్చిరమ్మన్నారు. 10 లక్షలా? దేనికండి? ఆ ప్రశ్న మీరు నన్ను అడిగిన విధంగా నేను ఆయన అడగలేనుగా. మా కన్నబాబుని రామకృష్ణ అని చెప్పి ఆ 10 లక్షలు నొక్కేస్తే పోలా? అయినా ఆడికి గుడికి రాడండి, చెరుకు తోటలో ఉంటాడు. మరి చూపిస్తా నాకేమిస్తారు? మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం మేము ఇస్తాంగా. అలాగే స్వామి, పదండి. పదండి. మీ ఊళ్ళో ఎంతమంది రామకృష్ణ ఉన్నారు? ఈడు ఒక్కడేనండి. ఆడెప్పుడు ఇదిగో ఈ షెడ్లో ఉంటాడండి. వేరే బుకింగ్ అయినా పెట్టామంటే లేదండి బాబు, మళ్ళీ ఇంక బయటపడతారు. నేను ఎవరో తెలుస్తానే మళ్ళీ ఇంక బయటపడడానికి. ఎలా మేనేజ్ చేస్తాను చూడు. రామకృష్ణ. రామకృష్ణ దీని ఖాతాలో ఆడ పేరు కూడా ఉందా? ఈ వ్యవహారం అంతా ఆడమతో వేస్తే పోలా? అవును నేనే రా రామకృష్ణ. అయితే ఏం బిక్తారా? అయితే ఏంటి ఏం బిక్తారా? అరే అమ్మని అమ్మ, డబ్బులు ఇస్తానని చెప్పి కుమ్మేస్తున్నారేంటి? సోములా అయ్యి బాబు వదిలేండి బాబు, ఏదో కకృతి పడి తప్పు చేశాను బాబు, వదిలేండి. మనకు కావాల్సిన రామకృష్ణ ఈ ఊర్లో కూడా లేడు. పదండి. బామ్మర్దే నేనే. వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది నేనే బామ్మర్ది. రామకృష్ణ చూపిస్తే 10 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఆ రామకృష్ణ నువ్వేనని కమిట్ అయిపోయా. 10 లక్షలే? మరి డబ్బులు లేకుండా అలా కుమ్మేసి వెళ్ళిపోయాను బావా. నాకు అదే డౌట్ గా ఉంది బామ్మర్దే. నా 6th సెన్స్ కి ఏదో సిగ్నల్ కొడుతుంది. వీళ్ళకి ఆ రామకృష్ణకి మధ్య ఏదో కిరికిరి ఉంది. శ్రీ చక్రపాణి గారి ప్రథమ పుత్రుడు చిరంజీవి ఆనంద్కు శ్రీ అశోక్ గారి చెల్లెలు శిరీషను ఇచ్చి వివాహం జరిపించటకు నిశ్చయతాంబూలములు. అక్కడ ఏంట్రా వెతుకుతున్నావు? దీని గురించేనా? ఊరిని దీనికోసం లేదా? తొందరగా పెళ్లి చేసేసుకోరా, వెంటనే పిల్లలు కనేద్దాం. అమ్మా చా పిలు పిలు. ఇవాళ ఎవరొచ్చినా నిన్ను వదలగా. మీ బాబు వచ్చిన వదలవా? అమ్మో నాన్న. హలో మావయ్య. తరతరాలుగా మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా తొలి శుభలేఖ భద్రాచలం సీతారాముల వారి సన్నిధిలో పెట్టివ్వడం మానవాయితీ. అలాగే చక్రపాణి గారు, రేపు పొద్దునే భద్రాచలం బయలుదేరి వెళదాం. మంచిది. మిస్డ్ కాల్ వచ్చావేంటి? బ్యాలెన్స్ అయిపోయిందా? జోకులొద్దు, వాళ్ళ పెళ్లికి దగ్గరుండి శుభలేఖలు రాయించావు.
మరి మన సంగతి ఏంటి? ఏముంది, అందరితో పాటు భద్రాచలం వెళ్ళి శుభలేఖించి రావటమే. తర్వాత బోల్డ్ అని పెళ్లి పనులు ఉన్నాయి. శుభలేఖలు పంచాలి, పందిర్లు లేంచాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి. తర్వాత ఓ అదా, ఏముంది, పెళ్లికి వచ్చిన వాళ్ళు నువ్వు వాడిని చూసుకో, నేను దాన్ని చూసుకుంటాను, సెటిల్ అయిపోదాం. రామకృష్ణ, రోజు నీ వెనక తిరుగుతున్నాననేగా నీకు లోకు అయిపోయాను. ఇదే ఆఖరిసారి. నిజంగా నీ మనసులో నేనుంటే నువ్వు నన్ను ఆపు, లేకపోతే రామకోటి రాస్తే పుణ్యం అండి. ఇది పూర్తి చేస్తే మనకి మీ చెల్లెళ్ళకి ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది. శివా, మీ వద్దిన మొదలుపెట్టిన రామకోటి రాయటం పూర్తయింది. భద్రాచలంలో ఇవ్వాలి, జాగ్రత్తగా ప్యాక్ చేయి. అలాగే ఇంకో విషయం, ఇది రామకోటి మాత్రమే కాదు, మీ వదిన ప్రాణం. పెట్టండి. ఏంట్రా ఏంటి గొడవ? ఈ మొత్తం తీసుకెళ్ళి నీకు ఎన్ని కావాల్సి తిను. ఇదిగో తీసుకెళ్ళు, తిను. వాళ్ళు భద్రాచలం వెళ్తున్నారు. వాళ్ళు వచ్చే వరకు మనకి అడ్డు ఆపు లేదు. హ్యాపీ డేస్, హ్యాపీ నైట్. ఇంకెక్కడ ఉన్నావు? బయలుదేరు. మేము భద్రాచలం రావటం లేదు సార్. ఏం లేదు సార్, నాకు జలగండ ఉంది, చచ్చిపోతా. సరే, నువ్వు ఎక్కడ పడి ఉండు, నువ్వు రామా. ఆవిడ మాత్రం ఎలా వస్తుంది సార్? ఆవిడ కూడా జలగండ ఉందండి. అన్ని నువ్వే చెప్తావేంటే? ఇద్దరికి సేమ్ ప్రాబ్లం సార్, అర్థం చేసుకోరంటే. నా మాట విని మీరు వెళ్ళండి సార్, మేము ఏదో చూసుకుంటాం కదా. మిల్లు మూత పడకుండా రన్నింగ్ లో పెట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. సర్లే, జాగ్రత్త. అవుట్ హౌస్ లోనే పడి ఉండు. చీటికి మాటికి పాలు నీళ్ళని ఇంట్లోకి వచ్చావు అనుకో. అలాగే సార్, మీరు వెళ్ళండి సార్. వీడికెందుకో ఓ చుచ్చు పాడుతున్నారు, ఇలా ఆడుతున్నారు. మధ్యలో మనకి భద్రాచలం ఇప్పుడు ఏంటి? మనం భద్రాచలం వెళ్ళటం లేదు. నాకు 6 సెన్స్ ఉంది, దానికి ఒక పవర్ ఉంది. వీళ్ళు భద్రాచలం వెళ్ళొచ్చే లోపు ఆ స్వాములు మనకు దొరకపోతారా? ఈ రామకృష్ణ మ్యాటర్ తేలకపోతా. అప్పుడు పెళ్లి ఉండదు, మేళ ఉండదు, ఏదో ఒకటి జరుగుద్ది. అప్పుడు వేస్తా బామ్మర్దే స్టెప్. కజరారే కజరారే రామకోటి పడిపోయిందన్న. పొద్దుంటి సుడిగుంట రామకోటి అండి. రాము, ఈ సుడిగుండంలో పడినోడు ఎవడో బయటికి రాడరా. నీకేదైనా అయితే రాజు, నువ్వు కంగారు పడుకో. రేపొద్దుడా అమ్మని తీసుకెళ్ళు. నీకు అసలు బుద్ధుందారా? రామకోడి పోతే కోడిసార్లు రాసుకోవచ్చు, ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? ఆయన మళ్ళీ రాయాలనుకున్నా, మొదలు పెట్టాక లాభ లేదు కదా. అయ్యా చక్రపాణి గారు, ఇవాళ మహారాష్ట్ర గవర్నర్ మన దేవాలయానికి వస్తున్నారు. మీకు నిర్వహించాల్సిన వాటి కార్యక్రమం రేపు ఉదయం పూజాధికారులు నిర్వహించి స్వామివారి అక్షతలు మీకు ఇస్తాను. పెళ్లి తరంబ్రాల్లో కలపండి, శుభం జరుగుతుంది. అలాగేనండి. అయ్యా, ఈ రామకోటి పుస్తకాన్ని అక్కడ రామకోటి స్తూపం దగ్గర ఇవ్వండి. సరే. इधर ये लाइन कुछ देर के लिए बंद करो, तुम लोग पीछे हो जाओ.
ఉదర్ దేకో అంటే పెళ్లి చేసుకునే వాళ్ళేనా ప్రేమించుకునే వాళ్ళు గట్టినా దేవుడు కోరికలు తీరుస్తాడా? ఇద్దరూ మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసి ఏం కోరుకున్నా జరుగుతుంది. ఓహో, రే కృష్ణ, నువ్వు వెళ్ళి ప్రసాదాలు తీసుకురారా. నమ్మలేకపోతున్నాను, మీరిక్కడ? గవర్నర్ సెక్యూరిటీకి వచ్చాను. థ్యాంక్ గాడ్ నువ్వు చనిపోయావని మొత్తం ముంబై నమ్మింది. నేను నమ్మలేదు భయ్యా. ఎక్కడో నువ్వు ఉంటావున్నా నా నమ్మకం నిజమైంది. భగవానే, ఆ రాముడే మనల్ని కలిపాడు. ఇంట్లో ఎలా ఉన్నారు? కూతురు పోయిన బాధలో చావలేక బతకలేక చల్తా. ఆ భయ్యా, ఒక గుడ్ న్యూస్. ఆ పవర్ గడి కొడుకుని నడి రోడ్లో ఒక కుర్రాడ్. అక్కడ విషయాలేం ఇక్కడ వద్దు సార్. మా గతం గురించి ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. మేము హాయిగా ప్రశాంతంగా బతుకుతున్నాం. పైగా పెద్దమ్మాయి పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఓకే ఓకే, వదిలేద్దాం. చెల్లెలు ఎక్కడ? అమ్మా శిరీషా, ఏమా గుర్తున్నారా? గుర్తున్నారు. హలో అంకుల్. సార్ ఈయన చక్రపాణి గారు. నన్ను పంపించమని చెప్పాను కదా. ఊరుకోరా. వీడు నా రెండో కొడుకు, అశోక్ గారి ఫ్రెండ్. నమస్కారం అండి. ఇతను మీ కొడుకు? హాయ్ సార్, అటో. అశోక్ భయ్య, నేను మళ్ళీ ఇప్పుడే వస్తా. ఆ వీడికి ఇవ్వండి. అమ్మ పట్టుకో, ఇప్పుడే వస్తా. మళ్ళీ ఎక్కడికి రా? సీతమ్మవారిని సరిగ్గా చూడలేదు, ఇంకొకసారి చూసి వచ్చేస్తా. రమ్మా. ఏమ్మా, నువ్వు కూడా రాముని సరిగ్గా చూడలేదనుకుంటా. సరే వెళ్ళు, మేము రామ్కోటి చూస్తాం. రమ్మా. అమ్మా ప్రియా, రామకృష్ణతో నీ ప్రేమ విషయం అంతా అన్నయ్యకి తెలిసిపోయింది. మీ పెళ్లికి కూడా ప్రాబ్లం ఉండదు. వెళ్ళమ్మా. రామకృష్ణ, నువ్వు ఊరుకో. ఓడవటం ఇక మాత్రం తెలీదా? ఇద్దరు. అవునా ప్రియా? నిజమా? అరే రాముల వారు వెయిటింగ్ లోపల, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఏంటి, నువ్వు కూడా మీ అన్నయ్యకి మస్కా కొట్టొచ్చావా? ఇంకెవ్వరికి మస్కా కొట్టాల్సిన అవసరం లేదు. మా అన్నయ్యకి మనం లవ్ చేసుకుంటున్న విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిందా? టెన్షన్ పడుకో, ఇంకా మన పెళ్లికి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. బాబోయ్, పంతులు గారు దారం తగ్గిపోయింది, ముడేసి మేనేజ్ చేయొచ్చా? అలా కుదరదు నాయన, అతికే. అలా అనకండి, దాన్ని తెలుస్తుంటే చంపేస్తుంది. ఏదో ఒక ఐడియా చెప్పండి. ఏముంది, కళ్ళు తెరిచేలోపు కొత్త తెచ్చేసుకో. చూడ్డానికి చాలా ఇన్నోసెంట్ లా కనిపిస్తున్నావు. అక్కడ ముంబైని చెక్ చేసే పవర్ గడికి దడి పుట్టించావు. ముంబై ఏంటి, పవర్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. నేను పోలీస్ ఆఫీసర్ని రామకృష్ణ. ఐ నో ఎవ్రీథింగ్. సెంటర్లో వాడిని పిచ్చి కుక్కల పరిగెత్తించి పోయించడం నేను చూసా. ఓకే, మ్యాటర్ ఏదైనా నువ్వు చంపింది ఒక క్రిమినల్ని కాబట్టి నో ప్రాబ్లం. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలుసా భయ్యాకి? తెలియదు సార్. మీ రెండు ఫ్యామిలీస్ని చూస్తుంటే చాలా ఆనందం వేసింది. పెళ్లి మూడ్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ గొడవ గురించి వాళ్ళకి తెలిస్తే ప్రశాంతంగా ఉన్నవాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ముఖ్యంగా భయ్యాకి తెలియనివ్వకు. ఇలాగే మెయింటైన్ చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ముంబైకి ఎందుకు వెళ్ళావు?
సరే ఫ్రెండ్ పెళ్ళికని. అందులాగా నన్ను మాయ చేయకు. ఎందుకు వెళ్ళావు? అక్కడ ఎవడో పవర్ అనేవాడు కొడుకుని చంపావా? సార్ యాక్చువల్గా ఏం జరిగింది? చంపావా లేదా? అనుకోకుండా జరిగింది సార్. చంపాడు. నువ్వు మారావని అందరూ చెప్తే నేను నమ్మాను, కానీ ఆ నమ్మకం చావడానికి ఎంతో సేపట్లేదు. తెలిసి తెలిసి నా చెల్లెల జీవితాన్ని రిస్క్లో పెట్టలేను. సార్ ప్రియాకి ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నువ్వు ఊరుకున్నా దెబ్బతిన్న వాడు ఊరుకోడు. సార్ ప్రియాకి ఏం కాదు సార్. నేను వద్దు. ఈ నిశ్చితార్థం జరగకపోయింటే ఈ పెళ్లి కూడా జరిగేది కాదు. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు ప్రియాని మర్చిపోవాలి, తను నిన్ను మర్చిపోయేలా చేయి. రామకృష్ణ, అందరు గుడికి వెళ్తుంటే నువ్వేంటి ఇక్కడ? అభిషేకం చేసి వాళ్ళ పెళ్లికి అక్షంతలు ఇస్తున్నారంట. మన పెళ్లికి కూడా తెచ్చుకుందాం పద. మన పెళ్లి జరగదు ప్రియా. ఏమైంది? ఇందులో నీ తప్పే ఉంది. మనం ఎందుకు వెళ్ళామో ఏం జరిగిందో అన్నయ్యకి నేను చెప్తాను. చెప్పి వాళ్ళ పెళ్లి కూడా ఆపేద్దామా? వాళ్ళు మనల్ని నమ్మి పేట్ల మీద చేసి వచ్చారు ప్రియా. మన ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ పెళ్లి జరగాలంటే మన ప్రేమను మర్చిపోక తప్పదు. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. ఏ ఎందుకు మర్చిపోలే? నీకు మీ అమ్మ నాన్న వదిలేంటే ఇష్టం లేదా? వాళ్ళు పోయాక నువ్వు వాళ్ళు మర్చిపోలేదా? రోజు ఏడుస్తున్నావా? దానికి దీనికి సంబంధం ఏంటి? అది ఎప్పుడో జరిగింది. ఇది కూడా అంతే ప్రియా. ఇప్పుడు బాధగానే ఉంటుంది. ఒక నెల 7 2 గడిస్తే ఇది కూడా ఎప్పుడు అలా అనిపిస్తుంది. నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నువ్వు నన్ను మర్చిపోగలవా? మర్చిపోతాను. ఈసారి తేడా జరిగిందనుకో సరాసరి పైకి పంపిస్తా. అప్పుడు ఏదో 10 lakhs టైం మా బామ్మర్తం చూపించాను కానండి, అసలు రామకృష్ణ వేరే ఉన్నాడండి. రేయ్, మరీ లేత గల్లలు కొట్టకుండా కాస్త పెళ్లికి పనికొచ్చే కొట్టండి. ఆపండి, అడుగు శివగాడు, పట్టుకోండి. ఎవడే? అటు రామకృష్ణ కాదండి, నా మాట ఏంటంటే అటు రామకృష్ణ కాదు. అది సరే, వీళ్ళు రామకృష్ణ కోసం వచ్చి శివగాడు అంటే పడ్డారండి. ఓడి అమ్మాయిలు బతిగా క్లారిటీ లాగానే పోయింది బావా. అయితే మనకి మ్యాటర్ దొరికింది బాబా.
రే శివ, ఎక్కడ్రా వాళ్ళు? రామకృష్ణ గారు మనం వదలడు. మనలో ఒక్కరిని వెళ్ళి అన్నకి విషయం చెప్పాలి. శివా, ఊరు పొలి మేర తట్టు ఒక్క నా కొడుకు వెళ్ళకూడదు. ఎవరండి చక్రపాణి గారు? మన రామకృష్ణ ఎవరితో గొడవ పడుతున్నాడండి. ఏంట్రా ఇది? పిచ్చెక్కిందా నీకు? వదలరా తన్ని. వదలమని చెప్తున్నానుగా. వదుందారా నీకు? రేపు ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఈ గొడవలేంట్రా? ఎవర్రా వాళ్ళు? ఎవర్రా? నేను చెప్తానండి, వాళ్ళు పెద్ద మాఫియా బ్యాచ్ అండి. మాఫియా? మీ ఓడు వాళ్ళతో ఎందుకు పెట్టినాడు, ఎక్కడ పెట్టినాడు నాకు తెలియదు కానీ మారువేషాలు వచ్చి మరి ఎత్తుకెత్తున్నారు ఇక్కడ. అంతే కదండి, ఇందులో చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. వాళ్ళు ఎతికేదేమో రామకృష్ణ కోసం అండి, అటాక్ చేసింది శివ మీద. నా 6 సెన్స్ ప్రకారం ఈడికి వాళ్ళకేదో సంబంధం ఉండే ఉంటుందండి. ఇంకా చూస్తారంటండి, అడగండి. నాన్న, వాళ్ళు వచ్చింది నా కోసం. వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. మాఫియా వాళ్ళతో నీకు గొడవేంట్రా? మొన్న ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాం కదా నాన్న, అక్కడ జరిగిన గొడవ ఇది. అది కమిట్ అయిపోయాడు కదండి, ఇంకా చూస్తారంటండి. వామ్మో వాయో, వాళ్ళ దగ్గర బాంబులు తుపాకులు ఉన్నాయి. వీడి మీద కోపంతో ఏ అర్ధరాత్రి ఊరు మీద అడిపారనుకోండి, ఊరు వల్లకాడైపోద్ది. సైలెంట్ అయిపోయారేటి? నా కొడుకులు ఏ తప్పు చేయగలరు కదా, ఇప్పుడు చెప్పండి. ఇంకేం చెప్తాడు బావ తొక్క. నీతులు జనాలు చెప్పడానికి కానీ ఈయన పాడించడానికి మాత్రం కాదు. ఆపరా. ఈ ఊరి పేరు పుట్టిన దగ్గర నుంచి అహింస నా మాట కట్టుబడి బతుకుతున్నావు. నీ మూలంగా ఒక్క ప్రాణం పోయినా, ఈ మట్టి మీద నెత్తుటి బొట్టు రాలినా మన ఇంట్లో శుభకార్యం జరగదు. మీ నాన్న శవం లేస్తుంది. ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. ఈ రోజు నుంచి ఈ ఊరితో కానీ మన ఇంటితో కానీ నీకెలాంటి సంబంధం లేదు. నాన్న, వెళ్ళు. వాళ్ళకి కావాల్సింది నువ్వే అయితే వెళ్ళి చావరా. అందరి కోసం ఒంటరవుతూ ఆనందించిన రామ, నలుగురి కోసం నింద మోస్తూ నవ్వులు చిందిన కృష్ణ, ఎప్పుడో నీకు తెలిసేది ఎప్పుడో, ఎవరో ఇంకా తెలిపేది ఎవరో. He's the bad, bad boy. Look at the cranky, cranky Krishna. Glowing like the sunshine. He's the cool, cool one. Rocking, rocking Rama. Never wanna mess up. He's the bad, bad boy. Look at the cranky, cranky Krishna. Glowing like the sunshine. He's the cool, cool one. Rocking, rocking Rama. యాండి, చిన్నోడు ఎక్కడ కనిపించట్లేదు. ఏదైనా పని మీద పంపించారా? వాడు లేకుండా పెళ్లి జరగదా? వస్తాడే. వెళ్ళు. ఏం ఆలోచిస్తున్నావు? ఏదో డల్గా ఉన్నావు? ఏం లేదు రా, చాలా పని ఉంది. ఏమే, ఈ పెళ్లి అయిపోయిందంటే మన జీవితాలు మటాష్ అయిపోయినట్టే. ఏమైనా సరే అసలు విషయం అన్నయ్యకి చెప్పాల్సిందే. ఆలస్యం నేను విన్ను. పెళ్లి పనులు అయిన వెంటనే హాస్పిటల్ పనులు మొదలు.
అరే ఎవరయ్యా నువ్వు ఇలా పడిపోయావు? వీడు పెద్ద తేడాగాడు, మా ఇంట్లో పనోడు. అబ్బాయి మీకోసం చూస్తున్నాడు, ఎలాని సార్? ఏమయ్యా, ఆయన మీద అంత మర్యాద ఉంటే ఇలా పడక్కర్లా, దండం పెడితే చాలు. ఏంట్రా తమ్ముడు ఎక్కడ కనిపించట్లేదు. వస్తాడులే. పంతులు గారు త్వరగా కానివ్వండి. ఎక్కడున్నాడు? అరే శివ, ఏమైందిరా నీకు? ఏమైంది? ఏం లేదన్నా. అన్నా అటు చూడు. వాడి దమ్ము చూడన్నా, ఒక్కడే వచ్చి ఎంత ధైర్యంగా నుంచున్నాడో. ఊర్లో ఇద్దరు క్రిమినల్స్ ను పెట్టుకుని ఆ ఊరు పేరు చూడు, గాంధీపురం. సత్యమేమే జయితే అహింసో పరమో ధర్మ. అచ్చా, ముంబైలో హింస, మీ ఊళ్ళో అహింస. చాలా హింస అంటే ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. మీ ఊళ్ళో చిన్న పెద్ద, ముసలి ముతక, పశువు పిట్ట ఒక్క ప్రాణం కూడా మిగలదు. ఆఖరికి కుళ్ళిన శవాన్ని పీక్కు తినడానికి కుక్కని కూడా వదలనురా. రాయ్ పవార్, నువ్వు తోకాడిస్తే పేకలు తేయడానికి ఇది నీ ముంబై కాదు, నా ఊరు. ఒకవైపు ఊరు నమ్మిన సిద్ధాంతం ఉంది, ఊరు చావు దాకా వస్తే అడ్డంగా నరటానికి ఇంకోవైపు అమ్మడి చేతిలో కత్తుంది. ఆ కత్తే రాయ్ రామకృష్ణ. రాయ్, ప్రాణాలు దాకెందుకురా? పసుపు మెడలో పలుపుతాడు, పసుపు ఒంటి మీద మళ్ళా తాడు కూడా తగనేమన్నా కొట్టక్క. ఊరు చావాలంటే ఊరుకు ముందని రామకృష్ణ చావాలి. రా రా. ఏ పవార్ కా ఇజ్జత్ కా సవాల్. గుళ్ళోకి వెళ్ళాలంటే కొబ్బరికాయ కొడతాం, కొత్తింట్లోకి వెళ్ళాలంటే గుమ్మడికాయ కొడతాం, ఈ ఊర్లోకి వెళ్ళాలంటే వీడి తలకాయ కొట్టాలి. నరకండ్రా. ఎవటైనా పొలిమేర దాటడానికి ప్రయత్నిస్తే పూటుకొక 7 లెక్కన పాతరేసి పోలరమ్మకి జాతర చేస్తాం. పంపరా. అరే శివ, ఏమైందిరా? పొద్దున్నీ చూస్తున్నాను, ఏమైంది నీకు అసలు? ఏదో కొంపల పొంగి బయట ఏంట్రా ఇది? అవును, కొంపలే మునిగిపోతున్నాయి. అక్కడ పవార్ గారి మనుషులు రామకృష్ణను చంపేస్తున్నారు. ఏమైంది? నా కొడుకు ఏమైంది? ఏమైంది? అడగండి, అడగండి, ఏమైందో. రాజ్యం, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఏంటా నువ్వు అనేది? తప్పు చేసింది వాడు కాదు నాన్న, నేను
నేను శిరీష ప్రేమించుకున్నాం. ఆ రోజు జరిగిన గొడవ తర్వాత మీరు ఒప్పుకోరని మిమ్మల్ని అందరినీ వదిలేసి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నా పెళ్లి మీద మీరు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో చెప్పి నా కళ్ళు తెరిపించాడు. వాడు రాకపోయింటే మా పెళ్లి అప్పుడే జరిగిపోయేది నాన్న. నిజంగా వాడు తండ్రి మాట జవదాటం రాముడు నాన్న. ఆ రోజు నువ్వు భద్రాచలం వెళ్ళమని చెప్పావు, కానీ మేము వెళ్ళింది ముంబై. ఆ పవార్ గార్డ్ మనుషులకు మేము దొరికిపోతే రామకృష్ణ తన ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాడు. నీకిచ్చిన మాట కోసం ప్రేమించిన నన్ను వదులుకున్నాడు. నాన్న మాట కోసం పుట్టి పెరిగిన ఊరిని వదులుకున్నాడు. ఇప్పుడు మనందరి కోసం తన ప్రాణాలు వదులుకుంటున్నాడు. పిచ్చి కుక్క ఎప్పుడు ముంబై దాటుతుందని ఎదురు చూసా. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది. ఈ మ్యాటర్ నేను చూసుకుంటా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. హలో, నీ సెలక్షన్ కరెక్ట్ అమ్మా. రామకృష్ణ, ఆ రామకృష్ణ గారు పోవడంతో ఊరుకు పట్టిన సినిమా వదిలింది అనుకుంటే వాళ్ళు బాబేంట్రా మళ్ళీ రమ్మంటున్నాడు. నా 6 సెన్స్ ప్రకారం అబ్బా అబ్బా అసలు ఆ రామకృష్ణ గారు లేకపోతే ఊరంతా వల్కాడైపోను. ఊరికి పట్టిన సినిమా ఆడు కదరా నువ్వు. అదేంటి బామ్మర్ది ఇలా మారిపోయావు? నేను ఎప్పుడు ఇలాగే ఉండేవాడు రా. నువ్వు వచ్చే నన్ను చెడదొబ్బావు. నా 6 సెన్స్ ప్రకారం అబ్బా నీ 6 సెన్స్ లో నా తాయెత్తు దుబాయ్ కనిచి దుబాయ్. ఆగండి. రే రే నువ్వా? ఎస్, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. లేచిపోయిన వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. రే ఏంటన్నా ఎలా చూస్తావు? నువ్వే కదా అన్నది. ఈ పెళ్లిళ్ళు జరగాలంటే ఒకే ఒక కండిషన్. ఏంట్రా అది? అరే ఇలా రారా. ఈ అబ్బాయి తల్లికి నాకు పెళ్లి చేయండి. రే వీడి అమ్మకి నీకు ఏంట్రా? వీడు నా కొడుకు అన్నయ్యా, నా కొడుకు వీడు. అరే పెద్దారు కాళ్ళకి దండం పెట్టు. నువ్వు కూడా రావే దండం పెట్టు. పెట్టు.
వచ్చు బాడీ వచ్చు అన్నయ్య నువ్వు దేవుడు అన్నయ్య. అంత కోఆపరేషన్ చేస్తున్నావంటే ఇంత ఫీలింగ్ కూడా లేదా? లేదురా, నీ లవ్ బయటపడినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను. ఏమని? రామరామ అంటే నీ దగ్గర రాకూడదని, కృష్ణ కృష్ణ అంటే గోడ దూకొచ్చేద్దామని. రామ రామ కృష్ణ కృష్ణ రామకృష్ణ కట్టు. Rama Rama, Krishna Krishna. Sometimes Rama Rama, sometimes Krishna. Sometimes Rama Rama, sometimes Krishna. Rama Rama, Bring the beat back. Krishna Krishna. Bring the beat back. Sometimes Rama Rama, sometimes Krishna. Sometimes Rama Rama, sometimes Krishna. Rama Rama, Bring the beat back. Krishna Krishna. Bring the beat back. Never you wanna miss out, he's the bad boy. The funky Krishna. Blowing like the sunshine, he's the cool one. Rockin' Rama. Never you wanna miss out, he's the bad boy. The funky Krishna. Blowing like the sunshine, he's the cool one. Rockin' Rama. Rama Krishna, Rama Krishna, Rama Krishna.